అందరికీ నమస్కారం. మహాశివరాత్రి ఈ రాసుల వారికి అత్యంత ప్రత్యేకం, మహాశక్తివంతం. మీ మాటే ఇక శాసనం. వేద జ్యోతిష్య శాస్త్రంలో ఫిబ్రవరి మాసానికి మహాశివరాత్రి పర్వదినానికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఫిబ్రవరి మాసంలో మహాశివరాత్రి పర్వదినాన అత్యంత శక్తివంతమైన ప్రత్యేక గ్రహయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ గ్రహయోగాల కారణంగా కొన్ని రాసుల వారు అదృష్టాన్ని పొందబోతున్నారు. మహాశివరాత్రి రోజున కుంభరాశిలో చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాసుల వారికి విశేషమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన చతుర్గ్రహ యోగం కారణంగా లబ్ధిని పొందే ఆ రాసులేమిటి అనే విషయాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటి రాశి మేషరాశి. మహాశివరాత్రి పర్వదినాన మేషరాశి జాతకులకు విశేషమైన లాభాలు రాబోతున్నాయి. ఈ సమయంలో వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏలినాటి శని ప్రభావం నుండి కొంత విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. ఈ సమయంలో ఏ పని చేసినా కూడా విజయవంతం అవుతుంది. ఇక రెండవ రాశి కన్యారాశి. కన్యారాశి జాతకులకు మహాశివరాత్రి నాడు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇది శుభ సమయం. ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది. కెరియర్ పరంగా కన్యారాశి వారు గణనీయమైన పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం గురించి శుభవార్తలను వింటారు. ఇక మూడవ రాశి మకర రాశి. మహాశివరాత్రి పర్వదినాన ఏర్పడే చతుర్గ్రహ యోగం మకర రాశి వారికి అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరి సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఊహించని ధనలాభం వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. కుంభరాశి. మహాశివరాత్రి పర్వదినాన కుంభరాశి జాతకులు ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందుతారు. కుంభరాశిలోనే శుభయోగాలు ఏర్పడటం వలన వీరికి అన్ని విధాలుగా లబ్ధి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయాలను సాధిస్తారు. వీరికి శివయ్య ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.